హాయ్ గురు, ఎలా ఉన్నారు? మీ అందరూ బాగున్నారా? మీ అందరికీ తెలుసు కదండి, నేనైతే హెవీ లైసెన్స్ కోసం అప్లై చేసుకుని నేనైతే డ్రైవింగ్ స్కూల్కి వెళ్తున్నాను కదండి. ఇది నాకు 4వ వారం అండి ఈ స్కూల్కి స్టార్ట్ చేసి. అయితే ఈ రోజు అయితే నేను సొంతంగా లారీ తీసి నేనే డ్రైవ్ చేస్తానండి. మన రావులపాలెం సిటీలో ఈ లారీ తోలటం అయితే జరిగింది. అయితే నాకైతే కొంచెం టచ్ ఉందండి ఇంతకుముందు, అందుకని ఇంత ఫ్రీగా తీయగలుగుతున్నాను. మీకు ఎవరైనా హెవీ లైసెన్స్ అప్లై చేసుకోవాలనుకుంటే ఇప్పుడే త్వరగా చేయించుకోండి. ఇంకా ముందు ముందు గవర్నమెంట్ ఇంకా రూల్స్ ఎక్కువ పెడుతుందండి. ఇప్పటికే ఎక్కువ పెట్టింది రూల్స్. ఇంక ముందు కూడా హెవీ లైసెన్స్ రావాలంటే చాలా కష్టపడాలి. ఇప్పుడున్న కష్టాల కన్నా డబుల్ ఉంటాయని మధ్యలో ఉన్న ఏజెంట్లు చెప్తున్నారు. కాబట్టి మీకు ఎవరికైనా హెవీ లైసెన్స్ కానీ లైట్ లైసెన్స్ కానీ తీసుకోవాలంటే మీకు వీలైతే ఇప్పుడే తీసుకోండి. అలాగే ఈ రావులపాలెం సిటీలో ఈ లారీ తోలటం అనేది చాలా ఈ ఎక్స్పీరియన్స్ నేను మర్చిపోలేను. ఎందుకంటే ఇంతకుముందు చిన్న కారు ఇదే సిటీలో తోలాను, కానీ ఈ లారీ తీయటం అంటే ఇదే ఫస్ట్ టైము. కానీ ఏదేమైనా ఇటువంటి లారీలు తోలితే మనం లైన్ మీద 3 లారీలు ఈజీగా తోలొచ్చండి. ఎందుకంటున్నాను ఈ మాట అంటే, ఈ ఈ లారీ అంటే టాటా మోడల్ బండి అండి. ఇది ఎప్పుడుదో పాతకాల బండి. ఇవన్నీ కూడా బ్రేకులు, క్లచ్లు, స్టీరింగ్ చాలా హార్డ్గా ఉంది. కానీ ఫస్ట్ దీని మీద తెచ్చుకుంటే మనం ఇప్పుడు వచ్చే బళ్ళు చాలా ఈజీగా డీల్ చేయొచ్చని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు అన్నీ కూడా హైడ్రాలిక్ వచ్చేసాయి కదండి. పవర్ స్టీరింగ్లు ఇప్పుడు అన్నీ పవర్ స్టీరింగ్లు, క్లచ్లు అన్నీ బాగుంటాయి. ఇదైతే పాతకాలం బండి కాబట్టి ఇలా ఉంది. కానీ ఇటువంటి బండి మీద తెచ్చుకున్నా కూడా మనకి ఈజీగా మనం లైన్ బండి డీల్ చేయొచ్చని నా ఉద్దేశం. ఎట్టగలిగితే ఈరోజు అయితే వెళ్ళటం నేనే తీసాను బండి, మళ్ళీ తిరిగి డ్రైవింగ్ స్కూల్ దగ్గర నేనే తీసుకొచ్చాను. ఇదండి ఈరోజు వీడియో అయితే. దీనికోసం ఇంకా ఏమైనా వివరాలు కావాలంటే నాకు మెసేజ్ చేయండి. నేను పర్సనల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఎవరికైనా యూజ్ అవుద్ది అనుకుంటే షేర్ చేయండి మర్చిపోకుండా. మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుతాను. అప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.